ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. సమస్తజనకల్యాణే నిరతం కరుణామయం నమామి చిన్మయం దేవం సద్గురుం బ్రహ్మ విద్వరం. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం. యత్కృపాతమహం వందే పరమానందమాధవం. భాష్యకారం పతంజలిం వాక్యకారం వరరుచిం పాణినిం సూత్రకారం చ సదా వందే మునిత్రయం. పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా. ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతమాతరం. నమ సర్వేభ్యః సుప్రభాతం. పుల్లింగ స్త్రీలింగ నపుంసకలింగ శబ్దాలకు భేదమేమిటి? స్వామీజీ ఆ, హరి ఓం. హరి ఓం. ఒకసారి మళ్ళీ ప్రశ్న చెప్పారా? నేను పుల్లింగ ఇప్పుడే జాయిన్ శబ్దాలు, స్త్రీలింగ శబ్దాలు, నపుంసకలింగ శబ్దాలకు మధ్యలో భేదం ఎలా చూడాలి, ఎలా అర్థమవుతాయి? అంటే పదాలకి విసర్గలు వచ్చేవి పుల్లింగ పదాలు వస్తాయి స్వామీజీ. ఓకే, ఆ స్త్రీలింగ పదాలకు వచ్చేసి దీర్ఘాలు వస్తాయి స్వామీజీ. రైట్. ఆ నపుంసక లింగాలకు వచ్చేసి వచ్చేవన్నీ నపుంసక పదాలు అవుతాయి స్వామీజీ. రైట్ రైట్, అంతే అంతే. అదే కళావతి గారు, మనం ఈ విషయం చర్చించుకున్నాం క్లాస్ లో కూడా. అవును స్వామీజీ, అదే నేను చెప్పాలి అనుకున్నాను. ఇంకా సర్లేండి. ఓకే, రైట్ రైట్. అదే, సో మనకు ఇదే ఇమీడియట్ గా గుర్తు రావాల్సింది ఏంటంటే, పదాలకమ్మ పదాల చివర్లో అంటే ఇంకా బాగుంటుంది కావ్య గారు. పదాల ఓకే చివర్లో విసర్గం ఉంటే సాధారణంగా పుల్లింగ శబ్దాలు అవుతాయి. పదాల చివర్లో దీర్ఘం ఉంటే కనుక స్త్రీలింగ శబ్దాలు. పదాల చివర్లో ఉంటే కనుక నపుంసకలింగ పదాలు లేదా శబ్దాలు ఏవైనా అనండి. ఆ విధంగా మనం మనసులో దయచేసి అందరు పెట్టుకోండి, లేకపోతే నోట్స్ అయినా రాసుకోండి. ఇది సాధారణ నియమం అన్నమాట, అలా గుర్తుపెట్టు. యాక్చువల్లీ మనం ఓకే స్వామి. ప్రాపర్గా వ్యాకరణ క్లాస్కి వెళ్తే అదంతా వేరే ఉంటుంది, కానీ మనం చాలా తేలికగా అర్థం చేసుకుంటున్నాం. అందరికీ తేలికగా అర్థం కావాలని, మళ్ళీ మాట్లాడడానికి రావాలి అని. ఆ విషయం అర్థమైంది. ఆ విషయం ఇదే డౌట్ అడిగా ఉన్నాను. అర్థమైంది. మళ్ళీ ఒకసారి చెప్పు చూద్దాం. పుల్లింగ శబ్దాలు అంటే ఎలా గుర్తుపట్టాలి, స్త్రీలింగ శబ్దాలు ఆ, లాస్ట్ కి విసర్గ వస్తే పుల్లింగం, వెరీ గుడ్. లాస్ట్ కి సున్నా వస్తే స్త్రీలింగం. నపుంసకలింగం. స్త్రీలింగం కాదు, నపుంసకలింగం. లాస్ట్కి దీర్ఘం వస్తే నపుంసకలింగము, దీర్ఘం వస్తే కనుక స్త్రీలింగం అన్న. స్త్రీలింగం. నోట్స్లో రాసుకోవాలి ఇవన్నీ. ఓకే, ఈ విషయంలో ఎవరికైనా డౌట్ ఉందా? ఎందుకంటే ఆబ్సెంట్ అయిన వాళ్ళు కొందరు ఉన్నారు క్లాస్లో. దయచేసి ఫస్ట్ మనం ఇక్కడ ముందరికి వెనకెళ్ళి అవే ఉన్నాయి. మళ్ళీ ఒకసారి రివైండ్ చేస్తున్నాం క్లాస్. త్వరగా వెళ్ళడం కంటే మనం గుర్తుపెట్టుకుంటూ వెళ్ళడం అవన్నీ ఇంపార్టెంట్ కాబట్టి. ఇది పుల్లింగ శబ్దాలు ఇలా ఉంటాయని కూడా, రామ, బాలక, గురు, ఇలా. ఇది స్త్రీలింగ శబ్దాలన్నీ కూడా దీర్ఘాలు ఉంటాయి. మీ పేర్లన్నీ కూడా దీర్ఘాలతోనే ఉంటాయి చాలా వరకు కూడా, అందరి పేర్లు కూడా స్త్రీలింగ శబ్దాలు పదాలు అయినప్పటికీ. నపుంసకలింగ పదాలు ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి పునశ్చరణ చేసుకుంటూ ఉన్నాం. భవతః నామ కిం, భవత్యాహ నామ కిం అందరికీ గుర్తుంది అనుకుంటున్నాను. అని కూడా
ఓకే. భవాన్ కహ గుర్తుంది కదమ్మా. భవతి కా ఎవరికైనా సందేహం ఉందా? స్పష్టమే కదా. ఏం చేస్తున్నారని అడుగుతానికి ఇట్లా ఏం చేస్తారు గౌరవ్. ఉదాహరణకి మేఘా మహోదయే భవతి కా వినిపిస్తుందా అని చెప్పి అడిగేది వినిపిస్తుందా? అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. మేఘా మహోదయ్ అన్మ్యూట్ చేసుకొని చెప్పండి దయచేసి. మ్యూట్లో ఉన్నారు. ఓకే. తేజవతి మహోదయ మీకు గుర్తుందామా? భవతీక అన్నటమే మీరు నిన్న అటెండ్ అవ్వలేదు, బట్ ముందు చెప్పుకున్నాం మనం క్లాస్లో. హిందూమతి మహోదయే భవతీక మహోదయే అహం గృహిణి. అహం గృహిణి. అలా కొద్దిగా సహ, సా, తత్, అతడు లేదా అది, ఆమె లేదా అది లేదా అది, ఇవన్నీ మూడుకి సహ, సా, తత్ సర్వనామాలు సూచించడానికి. సహ పురుషః, సహ ఆసందః ఇలా చెప్పుకున్నాం మనం. సా మహిళ, సా జలకూపి, తత్ గృహం, తత్ పుస్తకం, ఈ విధంగా ఆయా శబ్దాలను బట్టి మనం వాడడం జరుగుతుంది. గృహకార్యం కూడా అందరు పంపించారు, చాలా బాగా చేస్తున్నారు, సంతోషం. అందులో ఎవరికి సందేహం లేదు అనుకుంటున్నాను. నేనైతే తేలికగానే ఉందనే అభిప్రాయం. గృహకార్యంలో మనం కొత్త కొత్త పదాలు చూస్తున్నప్పుడు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇవన్నీ కూడా మనం చెప్పుకోవడం జరిగింది. రైట్. కందుకహ అంటే ఏంటి మహోదయ? ఎవరైనా చెప్తారా? కందుకహ పుస్తకం చూడకుండా చెప్పాలి. బాల్ బాల్ బంతి మహోదయ. సో దానికి ఏ సర్వనామం వస్తుంది? సానా, తత్త, సహన, సహ. సహ. ఎందుకు? కందుకహ పుల్లింగం కాబట్టి సహ వస్తుంది అనమాట. ఉత్తమం. ఆ విధంగా నిన్న ఒకటి చెప్పడం జరిగింది, మరి క్యాచ్ చేశారో లేదో. కళ్ళద్దాలు పదం ఎవరైనా క్యాచ్ చేశారా? కళ్ళద్దాలకు ఒక పదం వాడడం జరిగింది. ఎవరైనా చూద్దాం. ఉపనేత్రం. ఉపనేత్రం. దానికి ఏ సర్వనామం వాడాలమ్మా? సహ, తత్, సాలో నపుంసకలింగం. తత్. వెరీ గుడ్. తత్ ఉపనేత్రం. వెరీ గుడ్. ఏ తత్ కూడా ఉత్తమం. ఏ తత్ కూడా. భవాన్ కిం కరోతి, భవతి కిం కరోతి కూడా చెప్పుకోవడం జరిగింది. హిందూమతి మహోదయే భవతి కిం కరోతి. మమ భవతి కిం కరోతి. అహం గృహిణి. అది కూడా సేమ్. అహం గృహిణి అస్మి. పార్వతి అహం గారు శిక్షక గురుగారు. అహం శిక్షక నేర్చుకుంటా అంటాను. శిక్షక నేర్చుకున్నప్పుడు ఛాత్ర అవుతుంది. ఎవరైనా ఇందులో టీచర్ ఎవరైనా ఉంటే కనుక శిక్షిక అని చెప్తారు. విద్యార్థి అయితే ఛాత్ర, స్త్రీలింగ శబ్దం. ఉత్తమం. అది అయితే గుర్తుపెట్టుకోండి. ఏషః, ఏషా, ఏతత్. నేను నేర్చుకున్నా కాబట్టి మళ్ళీ ఒకసారి పునశ్చరణ చేద్దాము. ఒక్కొక్కరి పేరు చెప్తాను. ఫాస్ట్గా మీరు మ్యూట్ అన్మ్యూట్ ఫాస్ట్గా చేసుకోండి, మన సమయం తక్కువ ఉంటుంది కాబట్టి. ఏషః ఒక ఉదాహరణ, ఏషా ఒక ఉదాహరణ, ఏతత్ ఒక ఉదాహరణ. ఫటాఫట్ చెప్పండి. పేరు చెప్పే కొద్ది అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. వసుంధర మహోదయే వదతు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్. ఏషః మోదకः అస్తి. తమాం. ఏతత్. ఏషా హరిద్రా అస్తి. తమాం. ఏతత్ క్షీరం అస్తి. ఉత్తమం. లక్ష్మీ మహోదయే. ఏషః సూపః అస్తి. ఏతత్ శాకం అస్తి.
ఏషా హరిద్రా అస్తి. उत्तमं सुजातारेड्डी महोदये विसर्गम् ఏతత్ లవంగం అస్తి. एतत् लवङ्गमस्ति उत्तमम् ఏషా దర్వి అస్తి. एषा दर्वी अस्ति एषः ఒక ఉదాహరణ చెప్పండి ఏషా చనకః అస్తి. ఏషः శనక. శనకः శనక శనగలు కాబట్టి శనక ఇంట్లో ఈ పదాలన్నీ వాడండి అమ్మ దయచేసి శనకः దర్వి స్థాళిక భోజన పీఠిక లవణం అందరూ గృహిణులే ఉన్నారు కాబట్టి కిచెన్లో ఉన్న వస్తువులన్నీ కూడా సంస్కృతంలో ఒక్కొక్కటి వాడే ప్రయత్నం దయచేసి చేయండి ఉత్తమం ఏషః గూఢః అస్తి. ఉమ్, ఏషా శర్కరా అస్తి. ఉత్తమం ఏతత్ క్షీరం అస్తి. ఉత్తమం మీ ఇంట్లో ఎవరైనా చక్కెర ఉందా అంటే శర్కర అస్తి అనండి ఉంది అనే దానికంటే బెటర్ కదా సంస్కృతం వాడినట్టు ఉంటుంది ఓకే మహోదయ్ కళావతి మహోదయే ఆ, तत् चायम् अस्ति एतत् धान्यकम् अस्ति ఉమ్, एषा भोजनपेटिका अस्ति ఉమ్. ఏషः ఇంకొక ఉదాహరణ చెప్పండి एषा कुर्चिका अस्ति ఏషः ఏషः విసర్గం एषा विसर्गः ఉమ్, ओके एषः मुद्गः अस्ति ఉత్తమం ఉత్తమం ముఖ్యంగా వస్తుంది అట్లా జయా మహోదయే శీఘ్రం వదతు ఏషః చమసः అస్తి. ఉత్తమం ఏషా కూపీ అస్తి. ఉత్తమం ఏతత్ ఉద్యానం అస్తి. ఉత్తమం శైలజా మహోదయే హరి ఓం స్వామి. హరి ఓం ఏషః ఫలరసం అస్తి. ఫలరసం మహోదయే ఫలరసః అస్తి. ఉమ్, ఏషః ఫలరసః అస్తి. ఉత్తమం ఏషా స్థాళికా అస్తి. ఉత్తమం ఏతత్ జలం అస్తి. ఉత్తమం తులసి మహోదయే చెప్పండి వదం. ఏషः చమసः अस्ति. ఉమ్, ఏషా హరిద్రా అస్తి. ఉత్తమం ఏతత్ క్షీరం అస్తి. ఏతత్ క్షీరమస్తు ఉత్తమం లతా మహోదయే హరి ఓం ఏషః మోదకः అస్తి. ఉత్తమం ఏషా కూర్చికా అస్తి. ఉత్తమం ఏతత్ లశునం అస్తి. లశునం అస్తు ఉత్తమం పార్వతీ మహోదయే ఏషः ఫలరసः అస్తి. ఉమ్, ఏషా భోజనపేటికా అస్తి. ఉమ్, ఏతత్ పాయసం అస్తి. ఉత్తమం హిందూమతి మహోదయే ఏషః వృక్షः అస్తి. ఉమ్, ఏషా మాలా అస్తి. ఉమ్. ఏతత్ పుష్పం అస్తి. పుష్పం అస్తు ఉత్తమం నేను చెప్తా. చెప్పండి కావ్య గారు ఉన్నారా ఓకే ఫస్ట్ చెప్పాము అభిష ఏషః బాలకः అస్తి. ఉమ్, ఏషా శిక్షికా అస్తి. ఉత్తమం ఏతత్ జలం అస్తి. వెరీ గుడ్ ఇద్దరు నేర్చుకుంటారు ఒకటేసారి వెరీ గుడ్ మంచి నైస్ ఎస్ ఉత్తమం అవిషా మహోదయ కావ్య మహోదయ భవతి అపి వదతు నమస్తే మహోదయ. ఏషः గోధుమः अस्ति. ఏషా రోటికా अस्ति. ఏతత్ శాకం अस्ति. ఏతత్ శాకం అస్తి భగవద్గీతలో ఒక్కొక్క శ్లోకం అంటే చదివిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి ఇది గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయా నఘ తర్వాత ఏంటమ్మా ఎవరైనా ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యస్య భారత. చేతత్ వచ్చింది చూడండి చేతత్ అంటే ఏదో నపుంసకలింగ శబ్దాన్ని సూచిస్తూ ఉంది అది ఫైండ్ అవుట్ చేసుకోవాలి తర్వాత శాస్త్రం అక్కడ సూచిస్తుంది ఏతత్ శాస్త్రం అన్నమాట అక్కడ శాస్త్రం నపుంసకలింగ పదం అట్లా కనెక్షన్ అన్నమాట లత మహోదయ మీరు చెప్తారు ఏమైనా
అది ఇంకొకటి ఉంది స్వామి. ఆ, ఏష క్రోధ, ఏష కామ, ఏష క్రోధ. ఆ, ఇలా ఆ, రజోగుణ కామ ఏష సముద్భవ. క్రోధ ఏష కామ. అక్కడ విసర్గము లుప్తమైంది సంధి వల్ల. కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ విసర్గం. అట్లా ఉత్తమం. మహాశను మహాపాప్మ. ఆ, విద్యేన మిహ వైరిన అదేనా? యుద్ధేన మిహ వైరిణం. ఉత్తమం. ఆ విధంగా కనెక్ట్ చేసుకోవచ్చు. అంటే శ్లోకాలు కంఠస్థం చేసి ఉండేటటువంటి అడ్వాంటేజ్ ఇదన్నమాట. ఇమీడియట్ కనెక్షన్ అయిపోతూ ఉంటుంది. పత్రం పుష్పం ఫలం తోయం. ఏ ఏ- ఏ లింగ పదాలు ఇవన్నీ? పుంలింగ పదాలు స్వామి. నపుంసకలింగం. నపుంసకలింగం ఎంత స్వామి. స్పష్టంగా ఉన్నది చూడండి. గీతల శ్లోకం ఇది. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా. ఇంకా శ్లోకం ఉంటుంది లేదు, వేరే విషయం శ్లోకం. బట్ నేను పదాల గురించి మీకు చెప్తున్నాను, ఎంత తేలికగా పట్టుకోవచ్చు ఒక్కొక్కటి. ఫస్ట్ మనకు వచ్చేదాన్ని పట్టుకుందాం, రాందాన్ని పక్కకు పెట్టండి. ఎవరికైనా ఇప్పుడు అటెండ్ అయిన వాళ్ళలో కష్టంగా అనిపిస్తుందా, చాలా కొత్తగా ఉంది, పదాలు విచిత్రంగా ఉన్నాయి, గుర్తుపెట్టుకోవడం కష్టమేమో అనే ఆలోచన ఎవరికైనా వస్తూ ఉందా? లేదు స్వామి, బాగా ఫస్ట్ అట్లా అయింది స్వామీజీ, మళ్ళీ నేను రికార్డింగ్ విన్నప్పుడు ఈజీ అయిపోయింది. రికార్డింగ్ కూడా 2 సార్లు వినవచ్చు. రికార్డ్ బాగా విన్నాను స్వామి, ఏ దానికి ఏం వస్తుందని ఒకేసారి క్యాచ్ అయిపోయింది. సంతోషం. అట్లా చేయొచ్చు, అదొక అడ్వాంటేజ్ ఉంది. అయితే అమ్మ ఇది ఈవీఎస్ చాలా తేలికైన విధానం అమ్మ. రెగ్యులర్ గ్రామర్ క్లాస్లోకి వెళ్తే వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కాబట్టి చాలా కష్టంగా ఉంటుంది, ఇంత తేలికగా ఉండవు. అంటే ఆ విధానం వేరే ఉంటుంది అన్నమాట, చాలా సాంప్రదాయకంగా ఉంటుంది. భవిష్య మహోదయ పద్ధతు కొంచెం కష్టం ఉంది. కొద్దిగా కష్టం ఉంది, వాడు నువ్వు కొద్దిగా ఒక 10 రోజుల పాటు ప్రయత్నం చేస్తే వస్తుంది. వీడియో రికార్డింగ్స్ నేను షేర్ ఉంటాయి, చూస్తే నీకు మళ్ళీ అర్థమవుతుంది అనమాట. నేను చెప్తాను తర్వాత ఆ విషయం. ఒకసారి ఇది చూసి విన్న తర్వాత మళ్ళీ రికార్డింగ్ ఒకసారి చూస్తే కనుక తేలిక అవుతుంది, కొద్దిగా కష్టమే కాదు. కష్టమా? వెరీ గుడ్, వెరీ గుడ్. కష్టం ఎందుకు అవుతుందంటే మనం వినలేదు కదా ఇన్ని రోజుల పాటు, కాబట్టి కొద్దిగా కొత్తగా ఉంటుంది. కొన్ని కొత్త పదాలు సడన్ గా అన్ని మాట్లాడాలంటే కష్టంగానే ఉంది. ప్రయత్నం చేయొచ్చు. ఓకే, సో ప్రయత్నం చేద్దాం. దయచేసి ఆత్మవిశ్వాసం కోల్పోకండి ఎవరు కూడా. మొదలుకు వెళ్దాం మన పాఠం లోపల. ఆమ్ న వా కిం. ఆమ్ న వా కిం, ఇవి పదాలు అన్నమాట. ఈ పదాలు మనము నిత్యము వాడేటటువంటి పదాలు సంస్కృతం లోపల. ఒకసారి ఉదాహరణలు చూద్దాం. ఉదాహరణల ద్వారా మీకు ఈజీగా అర్థమవుతుంది. మిమ్మల్ని ఒకరు ప్రశ్నించారు, భవతి గృహిణివా అని మిమ్మల్ని అడిగాడు అనుకోండి, మీరేం చెప్తారు? ఎస్ అని చెప్తారు, అవునని చెప్తారు. అవునండి, దానికి ఆమ్ అంటే అవును, ఎస్ అన్నట్టుగా. ఆమ్ అహం గృహిణి అస్మి, నేను గృహిణి అయి ఉన్నాను. అస్మి అంటే అయి ఉన్నాను. అహం గృహిణి అస్మి. అదే పిల్లవాని యువతిని అడిగారు అనుకోండి, నా అహం గృహిణి న అస్మి. నా అంటామన్నా, కాదు అని చెప్పడం. నా అహం గృహిణి న అస్మి. ఉదాహరణకు నన్ను మీరు అడిగారు అనుకోండి, భవాన్ శిక్షక వా, మీరు శిక్షకులా, అది బోధిస్తారా? అప్పుడు జవాబు ఏముంటుంది? ఆమ్ అహం శిక్షక అస్మి, నేను అవును నేను శిక్షకుడిని అయి ఉన్నాను. అస్మి అంటే ఉన్నాను, అయి ఉన్నాను అనే అర్థం వస్తుందన్న. ఈ విధంగా ఆరక్షిక అంటే ఎవరికైనా ఐడియా ఉందామో అర్థం ఏంటో? ఆరక్షిక స్త్రీలింగ పదం అని తెలుస్తుంది అర్థం. పోలీస్. పోలీస్ స్త్రీలింగంలో పోలీస్ అన్న. ఆరక్షక పుల్లింగం అవుతుంది, ఆరక్షిక స్త్రీలింగం అవుతుంది. ఆ విధంగా నేను ఇప్పుడు ప్రశ్న అడుగుతాను, లతా మహోదయే మీరు ఆన్సర్ చెప్పాలి. లతా మహోదయే భవతి ఆరక్షికా వా? నా అహం ఆరక్షికా న అస్మి మహోదయ. లతా మహోదయే భవతి గృహిణి వా? ఆమ్ అహం గృహిణి అస్మి. ఉత్తమం. శైలజా మహోదయే
భవతి నివృత్తా ప్రాధ్యాపికా వా? ఆమ్ అహం నివృత్తి ప్రాధ్యాపికా అస్మి. ఆం అహం నివృత్తా ప్రాధ్యాపికా అస్మి. కళావతి మహోదయే భవతి గాయికా వా? గాయిక అంటే సింగర్ అన్నమాట. మహోదయ ఆ, न अहं गायिका न अस्मि. భవతి గృహిణీ వా? आम् अहं गृहिणी अस्मि. ఉత్తమం ఉత్తమం. ఆమ్ అంటే అవును, నా అంటే కాదు అని చెప్పడానికి. నన్ను ఎవరైనా ప్రశ్న అడుగుతారా ఏదైనా? భవాన్ గృహస్థా వా? భవాన్ మా. గృహస్థా వా? అహం అహం గృహస్థః న అస్మి. అహం మళ్ళీ అడుగుతారా ప్రశ్న ఇంకేదైనా? భవాన్ బ్రహ్మచారి వా? అట్లా. భవాన్ శిక్షక వా? శిక్షకః వా? మళ్ళీ ఒకసారి అడిగి స్పష్టంగా. భవాన్ శిక్షక వా? విసర్గం స్పష్టంగా పలకాలి, అందుకని నేను మళ్ళీ అస్మి. మళ్ళీ స్పష్టంగా అడగండి తర్వాత. భవాన్ శిక్షక వా? ఆమ్ అహం శిక్షకః అస్మి. శిక్షక అస్మి. అహం బ్రహ్మచారి అస్మి అని ఆ విధంగా మనం ఇంకా క్రియేట్ చేయాలన్నమాట పదాలను కూడా. అవిషా మహోదయ ప్రశ్న నీకు. భవాన్ ఛాత్రా వా? ఆమ్ అహం ఛాత్రా అస్మి. ఉత్తమం. సుజాత రెడ్డి మహోదయే ఆమ్ అహం శిక్షికా అస్మి. భవతి గాయికా వా? నా అహం గాయికా న అస్మి. గాయికా అస్తి ఏవ. జయా మహోదయే భవతి అభినేత్రి వా? గుర్తుందా పదం? అహం అభినేత్రి న అస్మి. నా అహం అభినేత్రి న అస్మి. జయా మహోదయే భవతి సేవికా వా? అహం సేవికా అస్మి. అనాలి స్టార్టింగ్. అవును మళ్ళీ చెప్పండి. అవును అని చెప్పాలి. అవును అంటే అన్నట్టు. అహం వాడకూడదా మహోదయ? రెండు వాడండి. ఆమని అవును అని చెప్పి మళ్ళీ నేను సేవిక అని చెప్పడానికి అహం సేవిక అస్మి అని వాడండి. సో మొత్తం పూర్ణ అహం ఓకే. అహం అహం సేవికా అస్మి. ఆం అహం సేవికా అస్మి. లతా మహోదయే పాఠశాలాయాం భవత్యాః పతిః శిక్షకः వా? కొద్దిగా వాక్యం పెద్ద చేస్తాను, మీరు ఆమన్నా సరిపోతుంది. ఓకే స్వామి. ఆమ్ అహం స్వామి మమ పాఠశాలాయే శిక్షకः అస్తి. అస్తి ఉత్తమం. అస్తి. పాఠశాలాయాం మమ పతిః శిక్షకः అస్తి. సో వేరే గురు వాళ్ళ స్వామి కూడా వస్తుంది కదా స్వామి? అమ్మా స్వామి కూడా చెప్తారు కదా స్వామి కూడా చెప్పచ్చు. పతి అంటే ఇంకా స్పష్టంగా ఉంటుంది. పతిః, స్వామి, భర్త ఇవన్నీ ఉన్నాయి పదాలు. శైలజా మహోదయే భవత్యాః పతిః కః? మమ పతి రాజకీయ నాయక అస్తి. నాయకః అమ్మ నాయకః. నాయకః. మమ పతిః మమ పతిః రాజకీయ నాయకః అస్తి. మీకు అర్థమైందా? అస్తి ఎందుకన్నాం, అస్మి ఎందుకన్నాం? ఇప్పుడు ఉన్నాడు. అస్మి మన కోసం ఉన్నాను. వేరే వాళ్ళకి అస్తి. అస్మి మనకేమో పురుషులకు. ఎవరికి వాళ్ళకి అస్మి. పురుషులకు స్త్రీకి సంబంధం లేదమ్మా. ఈ అస్థి లింగం సంబంధం లేదు. నేనైనప్పుడు అస్మి అవుతాను, వేరే వాళ్ళు అయినప్పుడు అస్థి అవుతారనమాట. ఉదాహరణకి మీరు ప్రాధ్యాపిక
కదా. అప్పుడు మీరేమంటారు? అహం ప్రాధ్యాపిక అస్మి. అస్మి. మమ పతి నాయకः అస్తి. అంతే డిఫరెన్స్. ఇంకా మీరు కాక వేరే వాళ్ళు ఎవరైనా అస్తియే, మనకు మాత్రం అస్మి. సో అది దయచేసి గుర్తుపెట్టుకోవడం దగ్గర. కావ్య మహోదయే భవత్యాః పతిః కః? మమ పతి సందేశం. సర్వేషకః అస్తి. ఓ అస్తి. సో అది అస్తి కాబట్టి మీరైతే కనుక ఏం చెప్తారు? ఏంటి స్వామీజీ? మీకు చెప్పాలనుకుంటే కనుక గృహిణి అస్మి అస్మి. అస్మి అస్మి స్వామి. అస్మి. ఉత్తమం ఉత్తమం ఉత్తమం. మేఘా మహోదయే భవత్యాః పతిః కిం కరోతి? మమ పతి వ్యాపారి ఉంది కదమ్మా, వ్యాపారి వ్యాపారి అస్తి. 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 భవతి అపి వ్యాపారం కరోతి కిం? న అహం వ్యాపారి న అస్తి. అస్తి అహంకి వస్తుందా? అహంకి ఏమొస్తుంది? అస్మి. 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 దయచేసి ఇది అందుకే నీసార్లు చెప్పిస్తున్నాను అందరితోటి. మళ్ళీ మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి నువ్వు. అవిష మహోదయ చెప్పమ్మా. నేను ఒక క్వశ్చన్ అడుగుతా. అడుగు. భవాన్ సంస్కృత పండితః వా? అహం సంస్కృత పండితః న అస్మి. అహం సంస్కృతే కించిత్ పరిజ్ఞానం అస్తి. పండితః నాస్తి. అర్థమైందా అవిష మహోదయ? అర్థమైంది. కొంచెం జ్ఞానం తెలుసు అంతే. పండితునే కాదు నేను. ఓకే, వెరీ గుడ్. మంచిగా అడిగి. భవతి ఛాత్రా వా? అమహం ఛాత్రా అస్తి. ఛాత్రా అస్మి. అస్మి. ఉత్తమం ఉత్తమం. దయచేసి అందరికి కూడా ఇది వా ఎక్కడ వస్తుంది? ఇప్పుడు ఎవరైనా చెప్పండి, వా అనే వచ్చినప్పుడు ఏమవుతుంది ఆ వాక్యము? మీరు ఉన్నారా అనే క్వశ్చన్. అవునా అన్నట్టుగా, అవునా అన్నట్టుగా అవుతుంది. అప్పుడు ఇమీడియట్ గా ఆమన్న వాడాలి, నా అన్న వాడాలి. ఆమె వాడినప్పుడు పాజిటివ్ రెస్పాన్స్, అవును అన్నట్టుగా వస్తుంది. నా అన్నప్పుడు కాదు. కిమ్ కూడా అలాంటిది వెళ్ళండి. కిమ్ అన్నప్పుడు కూడా అస్తి కిమ్ భవతి గృహిణి అస్తి కిమ్ అని కూడా అనొచ్చు. కిమ్ కూడా కృష్ణుడే. మనకు గీత లోపల కిం నో రాజ్యేన గోవింద అనేటటువంటిది వచ్చింది. కిమ్ అంటే ఏంటి, ఎందుకు ఇదంతా అనే ప్రశ్నలో అనే అర్థంలో అర్జునుడు వాడతాడు. కిం భోగైర్జీవితేన వా అన్వయం చేసుకుంటే ప్రశ్నలాగా మారుతుంది. అది కిం కిం అని వస్తుంది. నిగ్రహ కిం కరిష్యతి, ఇది భగవద్గీతనే. ఒకటి నేను ఇప్పుడు మంచి శ్లోకం చెప్తాను, అందరూ గీత తెలిసిన వాళ్ళకి ఒకటి, తెలియని వాళ్ళు పర్లేదు తర్వాత తెలుసుకోండి. జస్ట్ కనెక్షన్స్ కోసం చెప్తున్నా, అనుసంధానం చేసుకోవచ్చు. స్థిత ప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ. గుర్తొచ్చిందా? స్థితదిః కిం ప్రభాషేత కిమాశీత వ్రజేత కిం. కా భాష అని వచ్చింది, చూసారా? కా భాష ఎందుకు వచ్చింది, ఎవరు చెప్తారు? కా ఎందుకు వచ్చింది అక్కడ? కా భాష, కా అంటే క్వశ్చన్ ఏమో కదా సార్. క్వశ్చన్ కహ రావచ్చు, కిమ్ రావచ్చు. కా అని ఎందుకు వచ్చింది? 3 రకాల క్వశ్చన్లు వేయచ్చమ్మా. కహ అనొచ్చు, కిమ్ అనొచ్చు. స్త్రీలింగం. ఏది సిద్ధప్రజ్ఞ స్త్రీలింగం కాదే. అంటే ఏమిటి అని స్వామి. కరెక్టే. స్త్రీలింగం అని కరెక్టే చెప్పారు కానీ కనెక్ట్ చేయండి. స్త్రీలింగం దేని కనెక్ట్ చేస్తారు? భాష. కా భాష అది కనెక్షన్ అన్నమాట. సో సిద్ధ ప్రజ్ఞస్య కా భాష, కా భాష అట్లా గుర్తు చేసుకుంటాం. ముందరికి వెళ్దాం. అస్తి నాస్తి తెలిసిన వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఎవరైనా చెప్తారా అస్తి నాస్తి అర్థం? అస్తి అంటే ఉంది అని, నాస్తి అంటే లేదు అని స్వామి. అస్తి అంటే ఉంది అని, నాస్తి అంటే లేదు అని ఉత్తమం. మీ ఇంటికి వచ్చాను, నిలబడి ఉన్నాను అనమాట. ఆసంద అస్తివా అని అడిగాను. మీరు ఎప్పుడు ఏమంటారు? ఆసంద అంటే కుర్చీ. కుర్చీ. ఆసంద ఆస్తి కాదు ఇక్కడ. ఇక్కడ సారీ, ఇక్కడ దీర్ఘం లేదు, అస్తి. అర్థం ఏమొస్తుంది అప్పుడు? ఆసంద అస్తి అంటే కుర్చీ ఉంది అని కుర్చీ ఉంది అంతే.
కుర్చీ ఉందని మనము అడిగింది ఏంటి? ఏం ప్రశ్న అడిగాము? కుర్చీ ఉందా అని అడిగాము. ఆమ్ అవును అస్తి. yes. అవును కుర్చీ కుర్చీ ఉంది. ఉంది. కళ్ళద్దాల షాప్కి వెళ్ళాము. ఉపనేత్రం అస్తివా అని అడిగాము. కళ్ళద్దాల షాప్లో మనకు సంబంధించిన ఉపనేత్రం అడిగాము. అతని దగ్గర లేదు, అది లేదు అని చెప్తున్నాడు. ఏం నా చెప్తున్నాడు? ఉపనేత్రం అస్తి అంటే లేదు అని. నా ఉపనేత్రం, యాక్చువల్లీ ఉపనేత్రం నా అస్థి అవుతుంది. అది ఇంకొక నా కూడా యాడ్ అవ్వచ్చు. నా ఉపనేత్రం నా అస్థి, అది ఉపనేత్రం నాస్తి. ఇక్కడ కొద్దిగా అది కరెక్షన్ చేసుకోవాలి. ఉపనేత్రం నాస్తి, ఉపనేత్రం లేదు. సో 2 సార్లు నా చెప్పాలి, అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, చెప్పండి. వసుంధర మహోదయే లేఖని అస్తివా? ఆమ్ లేఖని అస్తి. ఉపనేత్రం అస్తివా? ఆమ్ ఉపనేత్రం అస్తి. అస్తి, ఉత్తమం ఉత్తమం. జయ మహోదయే భగవద్గీతా పుస్తకం అస్తివా? ఆం భగవద్గీతా పుస్తకం అస్తి. ఉత్తమం. సంగణకం అంటే గుర్తుందాము? సంగణకం. కంప్యూటర్ స్వామి. జయ మహోదయ సంగణకం అస్తివా? నా సంగణకం నా అస్తి. నా సంగణకం నా అస్తి, ఉత్తమం. లక్ష్మీ మహోదయే భోజన పీఠిక అస్తివా? నా భోజన పేటిక నా అస్తి. నా భోజన పీఠిక నా అస్తి, ఉత్తమం ఉత్తమం. అట్లా మనం ఒక్కొక్క ప్రశ్న వేసుకోవాలి. పార్వతీ మహోదయే స్థాలిక అస్తివా? స్థాలిక గుర్తుందా? ప్లేట్ ప్లేట్ పల్లెం పల్లెం పాపులేట్. ఎస్, కరెక్ట్. చెప్పండి మహోదయ. నా స్థాలిక నా అస్తి. స్థాలిక నా అస్తి. కావ్య మహోదయే భవత్యాః పుత్రికా అస్తివా గృహే? ఆం పుత్రిక అస్తి. ఆం పుత్రికా అస్తి. అట్లా. సుజాతారెడ్డి మహోదయే భవత్యాః పుత్రః గృహే అస్తి వా? ఆం పుత్రికా గృహే అస్తి. పుత్రః అస్తి వా? నా అహం ఓకే, లేదంటే నా పుత్ర నా అస్తి. పుత్రః నా అస్తి. అట్లా నా ఆం అలా మనం వాడాలి. ఇందుమతి మహోదయ మీరు చెప్పండి. భవత్యాః పుత్రః అస్తి వా? ఆం అహం పుత్ర అస్తి. మమ అని చెప్పాలి. నా యొక్క మమ పుత్రః అస్తి. ఆం బదులు మమ అని కూడా మాట్లాడచ్చా? ఇప్పుడే అడుగుతాను, మీరు చెప్పండి. ఎవరైనా అహంకి మమకి ఉన్నటువంటి భేదం ఏమిటి? ఎవరైనా చెప్తారా? ఆమ్ అంటే ఎస్ అని, మమ అంటే నేను. అహం అంటే నేను అని, మమ అంటే నా యొక్క అని. నేను అడిగింది అహం మమ. అర్థమైంది కదా? జయ గారు చెప్పినట్టుగా. మళ్ళీ ఇంకెవరైనా చెప్పండి, వేరే వాళ్ళు ఎవరైనా దయచేసి, జస్ట్ డివిజన్ కోసం. అహం మమ భేదం చెప్పండి దయచేసి, వేరే వాళ్ళు. అహం అంటే నేను, మమ అంటే నా యొక్క. మమ అంటే నా యొక్క. ఇప్పుడు నేను అడిగిన ప్రశ్న ఏంటి? భవత్యాః పుత్రః అస్తి వా? మీ యొక్క పుత్రుడు ఉన్నాడా, కుమారుడు ఉన్నాడా? అప్పుడు జవాబు ఏమవుతుంది? మమ పుత్రః అస్తి. అహం అంటే నేను, మమ అంటే నా యొక్క. అట్లా మమ చాలాసార్లు వస్తుంది కదా మనకు. సంకల్పం చెప్పే ముందు ఏమనుకోమంటారు అందరినీ కూడా? మమ. ఎందుకు? ఆ సంకల్పం మీకు మనకు రావాలని మమ అనుకోండి. ఆ చెప్పేటటువంటి ఫలితం అంతా మీకు వస్తుందని చెప్పడానికి. అంటే ఆమె ముందు మాట్లాడాలా, మమ ముందు మాట్లాడాలి? అంటే ఎస్ అని చెప్పేటప్పుడు ఫస్ట్ చెప్తాము, ఎందుకంటే ఫస్ట్ అవును అని చెప్తాం కదా అందుకు. తర్వాత మమ పుత్రస్య అస్తి. అస్తి, మమ పుత్రః అస్తి, లేదా పుత్రికా అస్తి. అట్లా. లక్ష్మీ మహోదయే భవత్యాః పుత్రః పాఠశాలాం గచ్చతి వా? ఇంకోసారి చెప్పండి సార్.
భవత్యాः పుత్రः పాఠశాలాం గచ్చతి వా? నా మమ పుత్రః పాఠశాలः నా గచ్చతి. గచ్చతి. మీకు అర్థం కాకపోయినా రిపీట్ చేయండి ఊరికే అట్లా. అర్థమైన వాళ్ళు అర్థం కానివ్వండి, లేకపోతే చెప్పండి, చెప్తూ ఉంటేనే వస్తుంది. మేఘా మహోదయే భవత్యాः పుత్రికా పాఠశాలాం గచ్చతి వా? మమ పుత్రికా పాఠశాల గచ్చతి. 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 కళావతి మహోదయే భవత్యాः పుత్రికా జాబ్ కరోతి వా? నా మమ పుత్రిక నా కార్యం అస్తి. స్వామి జాబ్ అంటే ఉద్యోగ రాదా స్వామి? ఉద్యోగం కూడా కరెక్ట్. ఉద్యోగం కరోతి వా? ఉద్యోగం కరోతి వా? వ్యాపారం. అహం పతిః మమ పతి. బ్యాంక్ మమ పతి. మమ పతి. మమ పతిః బ్యాంక్ ఉద్యోగి. ఉద్యోగి. బ్యాంక్ అంటే విత్తకోశ. విత్తకోశ. విత్తం అంటే ధనం కదా. విత్తకోశ. విత్తకోశే అస్తి. అస్తి. అధికారి అస్తి. ఉత్తమం. ఉత్తమం. అధికారి. ఉత్తమం. వసుంధరా మహోదయే భవత్యాः పుత్రः వర్క్ ఫ్రమ్ హోమ్ కరోతి వా? వర్క్ ఫ్రమ్ హోమ్. అప్పుడేం చెప్తారు? ఆమ్ మమ పుత్రः వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగం కరోతి. మళ్ళీ చెప్పండి అమ్మా వాక్యం. ఆన్సర్ చెప్పండి. మమ పుత్రస్య వర్క్ ఫ్రమ్ హోమ్ అనండి, పర్వాలేదు. అస్తి. అస్తి. ఉత్తమం. ఉత్తమం. అట్లా ఒక్కొక్క వాక్యం చేయాలన్నమాట. ఓకే, సంతోషం. ఓకే కదా. ఈ విధంగా ఆ యొక్క సందర్భాన్ని బట్టి మన వాక్యం చెప్పుకోవాల్సి వస్తుంది. అస్తి, నాస్తి, కరోతి. కరోతి అంటే చేస్తున్నాడు అనే దానికి క్రియాపదం, అది మళ్ళీ చూద్దాం లేండి. తర్వాత మనం నేర్చుకున్న పదాలు ఆమ్, న, వా, కిం. ఆ విధంగా ఈ పదాలను ఎలా వాడాలో కూడా చేయడం జరిగింది. మీకు గృహ కార్యంలో కొన్ని వాక్యాలు నాస్తి ఇవ్వడం జరిగింది. స్వామీజీ నాస్తి గురించి ఏం వర్డ్స్ రాలేదు స్వామీజీ. నాస్తి వాక్యాలు అనేది నా అస్తి, నాస్తి అమ్మ. ఉదాహరణకి భవత్యాः పతిః శిక్షకः అస్తి వా? ఆన్సర్ చెప్పండి చూద్దాం. నా మమ పతిః శిక్షః నాస్తి. శిక్షకः నాస్తి. ఈ నాస్తిలో నా ప్లస్ అస్తి రెండు ఉన్నాయి కాబట్టి నేను విడదీసి చెప్పాను. కలిపి చెప్తే నాస్తి అవుతుంది, సంధి అంతే. నా అస్తి ఈజ్ ఈక్వల్ టు నాస్తి అన్నమాట. అట్లా అర్థమైంది కదా. అస్తి ఎలా వాడాలి, నాస్తి ఎలా వాడాలి, అందరికి కూడా. అస్మి ఎలా వాడాలి, నాస్మి లేదా నా అస్మి ఎలా వాడాలి, ఆమ్ ఎలా వాడాలి. ఎవరికైనా సందేహాలు ఉన్నాయా? ఇప్పుడిప్పుడే కొత్త పదాల వైపు వెళ్ళకండి. ఉన్న పదాలనే మనం ఎక్కువ ప్రాక్టీస్ చేసుకోవాలి. సరే, ఎవరైనా మీ ఇంటికి వచ్చారు, లవణం అస్తివా అని అడారనమాట. ఏమంటారు అప్పుడు? ఉంది అంటే ఏమంటారు ఎవరైనా? ఆమ్ లవడం అస్తి. నా అస్తి. నా అస్తి. నా అస్తి. ఫలరసః అస్తి వా భవత్యాः గృహే? ఆమ్ ఫలరస అస్తి. లేదనుకోండి, ఫలరస ఉన్నప్పటికీ కూడా సమాప్తం అస్తి. నా ఫలరస నా అస్తి. పార్వతీ మహోదయే వదతు. నారాయణ చైతన్య మహోదయే ఉదకం అస్తి వా? ఉదకం అస్తి వా అంటే నీళ్లున్నాయా? అస్తి. ఉదకం అస్తి, అది ఆన్సర్. ఉత్తమం. హిందూమతి మహోదయే పృచ్చతు అంటే అడగండి. పృచ్చతు. జయా మహోదయే పృచ్చతు. ప్రశ్నం పృచ్చతు. శీఘ్రం. లేఖిని హస్తి వా? అస్తి. లేఖని అస్తి. ఉమా మహోదయే పృచ్చతు. గజః అస్తి వా? గజः నాస్తి. ఆదోన్నగరే అపి అస్తి వా నాస్తి వా సంశయం భవతి. మమ నాస్తి.
కళావతి మహోదయ పృచ్చతు. महोदय ఆ, भवतः भगवद्गीता पुस्तकम् अस्ति वा? అస్తి భగవద్గీతా పుస్తకం అస్తి. ఉత్తమం. లతా మహోదయే. महोदये भोजनम् ओदनं करोति वा? ఓదనం న కృతవాన్. భోజనం ఓదనం అంటేనేమో ఓదనం అంటే పర్టికులర్ రైస్ వస్తుంది. భోజనం అంటే अन्नं स्वामी అన్నం. అదే భోజనం అంటే ఇంకా బాగుంటుంది. భోజనం కరోతి వా. भोजनं करोति वा? అహం భోజనం న కృతవాన్, అది వేరే పదం, చేయలేదని చెప్పడం. न ఉత్తమం. कृतवान्। కృతవాన్ పాస్ భూతకాలం చెప్పడం. లక్ష్మీ మహోదయ వదతు. భవాన్ కూపీ అస్తి వా? అస్తి. కూపీ అస్తి. ఉత్తమం. హవిషా మహోదయ వదతు. జలం అస్తి వా? జలం సమ్యక్ అస్తి. వసుంధర మహోదయ పృచ్చత్. విదర్లి. భవాన్ ఫలం అస్తి వా? ఫలం అస్తి. ఫలం అస్తి. శైలజా మహోదయే పృచ్చతు. భవాన్ భోజన పేటికా అస్తి వా? భోజన పేటిక నాస్తి, భోజన పీఠిక అస్తి. అర్థమైందా డిఫరెన్స్? పేటికా అస్తి. అంటే బల్ల, బాక్స్ బాక్స్. పేటిక అంటే లంచ్ బాక్స్. పేటికా. లంచ్ బాక్స్. పీఠిక అంటే పీఠం, డైనింగ్ టేబుల్. డిఫరెన్స్ దయచేసి గుర్తుపెట్టుకోండి అందరూ. అది మంచి ప్రశ్న వేశారు. భోజన పేటిక నాస్తి, భోజన పీఠిక అస్తి. అర్థమైంది కదా? పీఠిక పేటిక. శైలజ మహోదయ్ స్పష్టం వా? స్పష్టం అర్థమైందా? స్పష్టం. ఎస్ 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 స్వామి. ఉత్తమం ఉత్తమం. కథమస్తి భవాన్ అంటే కథమస్తి భవాన్. ఎలా ఉన్నారు మీరు? ఎలా ఉన్నారు మీరు? అహం సమ్యక్ అస్మి. సమ్యక్ ఎవరైనా వాడొచ్చమ్మా. సమ్యక్ అస్మి. సమ్యక్ పుల్లింగ స్త్రీలింగ భేదాలు ఏం లేవు. అహం సమ్యక్ అస్మి, నేను చాలా బాగున్నాను. ప్రతి క్లాసు మనకు స్పష్టమైతేనే ముందరికి వెళ్ళగలుగుతాము, లేకపోతే స్టక్ అయిపోతాం ఒక దగ్గర. పర్వాలేదా? అందరికి కూడా ఓకేనా? ఓకే స్వామి. ఓకే స్వామి. పాయింట్స్ అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను నేను. మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నటువంటివన్నీ కూడా. ఎవరికైనా కొద్ది ఫాస్ట్గా వెళ్తున్నామా అనే ఫీలింగ్, లేకపోతే చాలా స్లోగా వెళ్తున్నామని ఎవరికైనా అనిపిస్తుందా? స్వామి నార్మల్ ఉంది స్వామి. ఓకే ఓకే, అందరికీ ఓకే అనుకుంటున్నాను. దయచేసి రెగ్యులర్గా నిత్యము అటెండ్ అయ్యేటట్టు చూడడం ఒకటి ఇంపార్టెంట్. రెండోది ఏంటంటే, ఒకవేళ అటెండ్ అవ్వని పక్షాన రికార్డింగ్ ఉంటుంది కాబట్టి దయచేసి వినండి. కిమ్ అనేది మనం వాడలేదు కదా స్వామి, ఎలా వాడాలి అనేది. కిమ్ అనేది కూడా ప్రశ్ననే అమ్మా. ఉదాహరణకి మీరు ఇందాక భోజనం గురించి అడిగారు కదా, నేను ఊరికి చెప్తాను. భోజనం చేస్తారా అని ప్రశ్న అడగాలి. భోజనం కరోతి కిమ్, ఇలా. భవాన్ కిమ్ కరోతి, ఇది కూడా భవాన్ వస్తుంది. కిమ్ కరోతి, మీరేం చేస్తున్నారు? భవాన్ కిమ్ కరోతి మనం వాడాం కదా అంటాడు. భవాన్ కిమ్ కరోతి వాడాం కదా, ముందు వాడాము, ఇక్కడ వాడలేదు. ఏం చేస్తుంటారు? ఉదాహరణకి బయటికి వెళ్దాం పద అంటాం, స్నేహితురాలతో స్నేహితుడితో బయటికి వెళ్దాం. మనం ప్రశ్న తత్ర కిమ్ అస్తి, తత్ర కిమ్ అస్తి, ఏముంది అక్కడ? అట్లా అలాంటి ప్రశ్నలన్నీ కిమ్తోనే ఉంటాయన్న. సో కిమ్ అనేది ఒక ప్రశ్న, ఏంటి అని అడగడానికి వస్తుంది. మళ్ళీ మనం అక్కడికి వద్దాం. తత్ర దగ్గర చాలా బాగా అవి వాడొచ్చు అనమాట. గృహకార్యం ఇవ్వడం జరుగుతుంది. అందరు కూడా దయచేసి ఒక విషయం నేను చెప్తాను, అందరు దయచేసి జాగ్రత్తగా వినండి. నిత్య జీవితంలో మనం ఉన్నాం, మనకు మన పనులేమో తెలుస్తూ, ఏ గంటకి ఏ పని చేయాలి, ఏ రోజు ఏం పని చేయాలి, అందరికీ క్లారిటీ ఉంది ప్రతిరోజు. ఈ యొక్క పనిలో మన క్రియేటివ్ పవర్ ఏమైనా యూజ్ అవుతుందా అని ప్రశ్న వేస్తాను. క్రియేటివ్ పవర్ అంటే సృజనాత్మక శక్తి అంట. బుద్ధికి ఒక శక్తి ఉంది మనందరికి. క్రియేటివ్ పవర్, సృజనాత్మక శక్తి ఏమైనా వాడుతూ ఉన్నామా? మాన్యువల్గా వెళ్తూ ఉన్నామా? మాన్యువల్గా మనకు తెలుసు, లేవగానే ఏం చేయాలి, తర్వాత వంట, తర్వాత అది, తర్వాత ఇక్కడికి వెళ్ళడం, ఆ పని చేయడం, షాప్కి వెళ్ళడం, ఇది తెచ్చుకోవడం, మళ్ళీ తినడం, మళ్ళీ పనులు, మళ్ళీ పడుకోవడం. క్రియేటివిటీ ఇవి నేర్చుకుంటాం. ఇది వదిలేసేయండి, నేను మామూలుగా అడుగుతున్నాను. ఈ క్లాస్ పక్కకు పెట్టండి, మామూలుగా అడుగుతున్నాను.
అది మామూలు మాన్యువల్ గానే వెళ్తాం స్వామి. ఏమన్నా యాంత్రికంగా టైలరింగ్ చేసినా కూడా అదే అయిపోయింది అంతే. యాంత్రికంగా వెళ్తున్నాం కాబట్టి క్రియేటివిటీ యూజ్ అవ్వదు. అవును. అది స్వామి ఆ. వంట చేసినప్పుడు చాలా క్రియేటివ్ గా చేస్తాం స్వామి. అదే అనుకున్నా నేను. అట్లయితే సంతోషం అమ్మా. నేనేమి మనం నిజంగా ఫోకస్ చేసుకుంటూ చేస్తే క్రియేటివిటీ చాలా సంతోషమే. అయితే క్రియేటివ్ చాలా రకాలుగా అది వ్యక్తమయ్యే అవకాశం ఉంది అనమాట మనకి. ఎంత వ్యక్తం అవుతే అంత ఉత్సాహం ఉంటుంది జీవితం పైన, మన జీవితం పైన మన యొక్క మనసు శాంతంగా అవుతుంది, మనం టెన్షన్స్ మర్చిపోతాం. ఈ క్లాస్ ఏం చేస్తుంది అంటే ఇలాంటి క్లాసులు ఏమైనా అటెండ్ అయినప్పుడు వేదాంతం కానీ సంస్కృతం కానీ ఆ శక్తి బయటకు వస్తుంది అనమాట. మనం పడుకున్నటువంటి శక్తి మళ్ళీ బయటకు వస్తుంది. మనం పదులు పెట్టే కొద్దీ అది ఉత్సాహం జీవితంలో, అది మనకు శాంతిని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. ఆ శక్తి బయటకు వచ్చి విస్తారం అవుతుంది, మనసు విశాలం అవుతుంది. అందుకు మనకి ఇది ఆ విధంగానైనా ఒక సాధనంగా తీసుకోవచ్చు అనమాట. భాష వస్తే అలా పక్కకు పెడదాం, మనకు ఛాలెంజ్ అనమాట ఇప్పుడు భాష. ఆ ఛాలెంజ్ స్వీకరిస్తే మన మనసు బుద్ధి వికసిస్తాయి. ఈ క్రియేటివ్ పవర్ వేరే దగ్గర హెల్ప్ అవుతుంది. వంట అన్నారు, లేకపోతే మాట్లాడే విషయంలో కావచ్చు, చర్చించే విషయంలో కావచ్చు, ఆ జ్ఞానం అనేది మనకు చాలా సహాయపడుతుంది అన్నమాట. ఆ విధంగా క్రియేటివ్ అక్కడ షాపింగ్లో క్రియేటివ్ లేరు, అందరూ క్రియేటివ్ ఉన్నారు. షాపింగ్ చేసేటప్పుడు క్రియేటివ్ ఉన్నారు, డ్రెస్ సెలెక్షన్ క్రియేటివ్ ఉన్నారు. బట్ అది కూడా రెగ్యులర్ క్రియేటివిటీ కదా, మీకు తెలుసు అక్కడ ఏం చేయాలంటేటువంటి. సో అనంతమైన శక్తి ఉంది మన లోపల. ఇలాంటి వాటి ద్వారా మనం మేల్కొల్పితే కనుక ఎంతో ఆనందం కలుగుతుంది వాటి ద్వారా. అది చెప్పాలనుకున్నాను అందరికి కూడా. సంతోషం, ఉత్తమం. మనం కన్వర్జేషన్ సంభాషణ చేసుకుంటున్నాం కాబట్టి 12-15 వరకు అనుకుంటున్నాం. ఎక్కువ అవుతుంది ఎవరికైనా స్వామి చాలు 12కి ముగించేసేయండి, చాలా ఎక్కువైపోతుంది మాకు, మా వాళ్ళు అవడం లేదు, ఆ క్రియేటివిటీ తట్టుకోలేకపోతుంది. అందరికీ నేర్చుకోవడానికి సంతోషంగా ఉంది కదా, భారంగా ఉందా? అమ్మో హ్యాపీ. అటెండ్ అయినట్టున్నా, మీది చాలా కష్టంగా ఉంది, ఏదో అనుకున్నాం. సంతోషం, నేర్చుకుందాం మనం. కక్ష ముగిద్దాం ప్రార్థనతోటి. మళ్ళీ శ్వః కక్ష నవర్తతే, పరశ్వః ఏవ కక్ష వర్తతే. శ్వః రవివాసరః, రవివాసరే కక్ష నవర్తతే, సోమవాసరే ఏవ కక్ష పునః వర్తతే. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే, పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.